గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారని, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలోని ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ నుంచి 70 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ప్రసాద్ రాజును నియమించే ముందు యూనివర్సిటీకి చెందిన 70 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి రుణం రూపంలో తీసుకుందని సిపిఎం కార్యదర్శి పలివేల వీరబాబు తెలిపారు. ఆ 70 కోట్లు ఇచ్చిన తర్వాతే ప్రసాద్ రాజును వీసీగా నియమించారని వెల్లడించారు. విద్యార్థులకు చెందిన ఈ 70 కోట్ల రూపాయలను వెంటనే ప్రభుత్వం యూనివర్సిటీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జేఎన్టీయూకే ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా రాజీనామా చేసి ఆమోదం పొందినటువంటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజు గారు ఆయన వీసీగా బాధ్యతలు తీసుకునే నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిధులు 70 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు రూపంలో ఇవ్వడం వల్లనే ప్రభుత్వం నుంచి పరోక్షమైన సహకారంతో వీసీ స్థానంలో కూర్చోవడానికి అవకాశం లభించిందనే వదంతులు చాలా పెద్ద ఎత్తున వ్యాపించినాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే వారు తను రాజీనామా చేస్తున్నట్టుగా లేఖ పంపించడం, చాలా రోజుల పాటు ఆమోదించకుండా ఉంచి తాజాగా రిజిగ్నేషన్ ఆమోదించి కొత్త వీసీలని ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంటే యూనివర్సిటీలు అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు. ఈ గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ విద్యా సంస్థల్లో రాజకీయాలు చోటు చేసుకోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఈ రాజకీయాల్లో కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు లీనమైపోయి యూనివర్సిటీ నిధుల్ని ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సింది పోయి ప్రభుత్వానికి